అదేవిధంగా రాజకీయ నాయకులైనటువంటి చిట్టిబాబు గారు సిద్ధంగా ఉన్నారు. ముందుగా వారితో ప్రారంభిద్దాం. వారితో పాటు లయన్ సాయి వెంకట్ గారు కూడా సిద్ధంగా ఉన్నారు. దర్శకులు తర్వాత వారితో మాట్లాడదాం. చిట్టిబాబు గారు ఎలా చూడాలండి? అంటే ఒకప్పుడు మనం తెలుగు సినిమా ఇండస్ట్రీ అంటే ఎక్కువగా తెలుగు హీరోయిన్లే ఉన్నటువంటి కాలం నుంచి ఈరోజు పూర్తిగా అటు ముంబై నుంచో లేకపోతే నార్త్ ఇండియా నుంచో ఇతర భాషల నుంచో హీరోయిన్లను దిగుమతి చేసుకొని ఇక్కడ యాక్ట్ చేయించుకోవడం ఎక్కువగా అవుతోంది. సో ఇటువంటి కామెంట్స్ వల్ల ఇంకా తెలుగు అమ్మాయిలకు ఛాన్సులు తగ్గిపోయే అవకాశం ఉందనేటువంటి చర్చ ప్రస్తుతం వస్తోంది. సో మీరు ఎలా చూస్తారు అసలు ఇటువంటి కామెంట్స్ చేయడాన్ని? ఎందుకంటే ఎంకరేజ్ చేయాల్సింది పోయి డిస్కరేజ్ చేయడాన్ని ఎలా చూస్తారు? ఓకే అండి. రైట్, ఈలోపు ఒక్కసారి సాయి వెంకట్ గారితో మాట్లాడదాం. కంటిన్యూ చేయండి చిట్టిబాబు గారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు ఉన్నాయే, ఒక ఏదో సులువాబుడు గాలివాగుడు నోటికి వచ్చింది ఏదో సందర్భమో సమయమో ఒక బాధ్యతతోటి కూడిన మాటలు కావు. ఏదో స్కూల్ పిల్లలు గాలివాటంగా తిరిగే ఫ్రెండ్స్ మాట్లాడే మాటలు ఉంటే అలా ఉంటాయి. అలాంటి మాటలు తప్పితే దీనికి ఒక ఇంపార్టెన్స్ ఇవ్వటం, ఇదేదో ఇండస్ట్రీ తరపు మాటలుగానో మనం లెక్క తీసుకోవడం కూడా తప్పు. ఇది ఇండస్ట్రీ మాట కాదు. ఏదో ఆయన ఏదో గాలితనంగా ఏదో ఒక ఇర్రెస్పాన్సిబుల్ గా ఒక వేదిక, ఏ వేదిక మీద మనం మాట్లాడాలి, ఎలాంటి మాటలు మాట్లాడాలి, ఇది ఏదో ఫ్రెండ్స్ కూర్చుని పిచ్చపాటి మాటలా, లేకపోతే ఒక ఫంక్షన్, ఒక సినిమా ఫంక్షన్ మాటలా, ఆ బాధ్యత లేకుండా ఈ మధ్య అబాధ్యతగా ఏదో ఒకటి వాగటం, దానివల్ల ప్రాబ్లం రావటం అనేది అలవాటు అయిపోయింది. ఆ కోవలోకి వచ్చిన ఇదే తప్పితే ఆయన అర్థం ఏమైనా అర్థం పడుతుందా? ఈయనకి ఏదో అనుభవం ఉంటే తెలుగు వాళ్ళతో అనుభవం ఈ చేత కాకపోతే ఇండస్ట్రీ మొత్తానికి కాదు కదా అది. ఇప్పుడు రాజేష్ కూతురు తెలుగు కదా, శ్రీలీల తెలుగు కదా, ఎవరు తెలుగు కదా, తెలుగు వాళ్ళందరూ సక్సెస్ అవ్వట్లేదా? వాళ్ళందరినీ ఇండస్ట్రీ చూడలేదా? ఈయనకి చేత కాలేదు తెలుగు వాళ్ళు హ్యాండిల్ చేయడం, ఈయనకి చేత కాకపోయి ఉండొచ్చు, ఈయనకి ఏదో సమస్య వచ్చి ఉండొచ్చు, అది పర్సనల్, అది ఇండస్ట్రీ సమస్య కాదు. నీకు చేతకాకపోతే నీ చేతకాంతాన్ని నీ హ్యాండిల్ చేయడం చేతకాంతాన్ని అదేదో తెలుగు వచ్చిన ఆడపిల్లల హ్యాండిల్ చేయడం కష్టం అని పిచ్చివాగుడు, ఒక అబాధ్యతతో కూడిన దిగుత్సాకరమైన వాగుడు అంతే. అంటే అలాగా చిట్టిబాబు గారు, మనం గతంలో చూసుకున్నట్లయితే ఇప్పుడు సావిత్రి గారు, జమున గారు ఆ టైంలో, లేకపోతే వాణిశ్రీ గారు, వీళ్ళందరూ కూడా తెలుగు ఇండస్ట్రీ నుంచి వచ్చి ఇతర భాషల్లో కూడా వాళ్ళ సత్తా ఏంటో నిరూపించుకున్నారు. నిజంగానే ఇటీవల కాలంలో చూసుకున్నట్లయితే మీరు చెప్పినటువంటి 2-3 పేర్లు తప్పించి ఎక్కువగా ఇతర భాషల నుంచే హీరోయిన్లను తెచ్చిపెట్టుకుంటున్నాం. అంటే ఇక్కడ ఉన్నటువంటి ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది స్ట్రగుల్ అయ్యేటువంటి హీరోయిన్స్ ఇండస్ట్రీ పైన కూడా కామెంట్స్ చేశారు, మా తెలుగు అమ్మాయిలకు అవకాశం ఇవ్వట్లేదు, ఇతర భాషల నుంచి వచ్చే వాళ్ళకి ఎక్కువ అవకాశాలు ఇస్తున్నారు. ఓడిపోయిన వాళ్ళు చెప్పే చేతగా కెరియర్ సాధించుకోలేని వాళ్ళు వాగే వాగుండంటే ఇక్కడంతా ఇవాళ పాన్ ఇండియా సినిమా, ఇవాళ తెలుగు హీరోయిన్లు, తెలుగు హీరోలు, తెలుగు ఆర్టిస్టులు అనేది లేదు. ఇవాళ పాన్ ఇండియా, ఏ సినిమా పాన్ ఇండియా, అన్ని భాషల్లో వాళ్ళు అన్ని భాషల్లోనే యాక్ట్ చేస్తుంటారు. ఇవాళ ఆ స్టేజ్ లో ఉంది ఇండస్ట్రీ. ఇక్కడ ఓడిపోయిన లేడీ మాకు సమస్యలు, ఇందువల్ల మాకు కెరియర్ రావట్లేదు, ఇది వీళ్ళు ఓడిపోయిన వాళ్ళు ఎత్తుకునే ఆడలేక మధ్యలో కూడా ఇది ఎత్తుకునే కారణాలు తప్పితే ఇక్కడ తెలుగు, తమిళు, నా సినిమా నేను సౌందర్యని సెలెక్ట్ చేశాను. సౌందర్యని ఇంట్రడ్యూస్ చేయడానికి ముందు 32 మందిని చూశాను. 32 మందిలో ఒక్కొక్కడు ఒక రకంగా ఆఖరికి ఫైనల్ గా నాకు ఆ అమ్మాయి నా క్యారెక్టర్ సూటబుల్ నచ్చింది తీసుకున్నాను. ఇక్కడ తెలుగు, తమిళు అని కాదు, తెలుగు తమిళ చూడ నా క్యారెక్టర్ సూటబుల్, నాకు ఎవరు ఏ భాష అయితే నా క్యారెక్టర్ సూటబుల్ అని తీసుకున్నారు. అట్లా ఉంటుంది తప్పితే ఇక్కడ తెలుగు, తమిళు, తెలుగు అమ్మాయి అయితే కష్టాలు, తెలుగు అమ్మాయిని పెట్టుకుంటే అనుభవించారు, ఆయన ఏమనుభవించాడు ఆయన తెలియని పరిస్థితి. ఇవన్నీ సొల్లువాగుడు, ఏదో కాలేజీ కుర్రాళ్ళు కాలేజీ ఫంక్షన్ లోను ఈ స్కూల్ పిల్లలు మాట్లాడే మాటలంటే ఒక మెచ్యూరిటీగా, ఒక బాధ్యతతోటి ఒక ఫంక్షన్ లో మాట్లాడే మాటలు కాదు. ఈ సోషల్ మీడియాలో వాగుతారు కదా, అలాంటి వాగుడుగా ఉంటుంది. తిరిగి విలువ ఇవ్వాల్సిన అవసరం లేదని నా ఉద్దేశం. ఓకే అండి, మనతో పాటు సాయి వెంకట్